హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, మన ఇంట్లో డ్రింక్ బాటిల్ను బోల్డ్ తీసుకొస్తూ ఉంటాం. వాటిలో డ్రింక్ అయిపోయాక వేస్ట్గా పడేస్తామండి. వాటితో నేను చక్కగా స్పూన్లు, గరిటెలు, లైటరు, కత్తిర, గ్లాసులు ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి చిన్న చిన్న స్టాండ్లో ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఒక డ్రింక్ బాటిల్ అయితే తీసుకున్నాను. ఈ బాటిల్ పై వైపు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఫుల్గా కట్ చేసుకోకూడదు, ఇలా కొంచెం జాయింట్ అనేది అయితే ఉంచాలి. ఇప్పుడు ఇటువైపు మనకి కింద వరకు అయితే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాక టీ కప్స్ ఉంటాయి కదండి, వీటిని నేనైతే ఇందులో పెట్టేసుకుంటున్నాను. 6 టీ కప్స్ వరకు అయితే మనకి 1 లీటర్ బాటిల్ అయితే సరిపోతాయండి. వీటిని ఇలా పెట్టేసుకొని కబోర్డ్లా కానీ బయట కానీ ఎక్కడైనా పెట్టేసుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటుందండి. ఈ కప్స్ అనేవి మనం కబోర్డ్లో ఇట్లా పెట్టేటప్పుడు ఒక్కోసారి పగిలిపోతూ ఉంటాయి. ఇలా బాటిల్లో పెట్టేసి స్టోర్ చేసుకుంటే మనకి కప్స్ అనేవి పగిలిపోకుండా చాలా నీట్గా అందంగా అయితే కనిపిస్తూ ఉంటాయండి. సెకండ్ వచ్చేసి ఒక చిన్న వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. దీనికి పైన చిన్న హోల్స్ అయితే పెట్టుకున్నానండి. హోల్స్ పెట్టేటప్పుడు వీడియో అయితే తీయలేదు. ఆ హోల్స్లో ఇప్పుడు మన ఇంట్లో చాలా ఫోర్క్స్, స్పూన్లు ఉంటాయి కదండి, వాటిని ఎక్కడైతే అక్కడ పడేస్తే చూడడానికి చాలా చండాలంగా కనిపిస్తుంటాయి. నేనైతే ఈ వాటర్ బాటిల్కి చిన్న హోల్స్ పెట్టి ఈ స్పూన్స్ అన్నీ అయితే ఈ వాటర్ బాటిల్లో ఇలా పెట్టేసుకుంటున్నాను. చూసారా, మనం ఎన్ని స్పూన్స్ అయినా ఈ వాటర్ బాటిల్లో అయితే పెట్టేసుకోవచ్చండి. ఇలా పెట్టేసుకొని ఈ వాటర్ బాటిల్ని మనం డైనింగ్ టేబుల్లో కానీ కిచెన్ కబోర్డ్లో కానీ పెట్టేసుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. తీసుకునేటప్పుడు కూడా మనకి చాలా ఈజీగా వీలుగా ఉంటుందండి. ఇంకో టిప్ వచ్చేసి మళ్ళీ అదే వాటర్ బాటిల్ తీసుకున్నానండి. దానికి కూడా పైన హోల్స్ అనేది పెట్టుకున్నాను. దాని చుట్టూ కూడా ఇలా చాక్స్, కత్తెర్లు, లైటర్ ఇలాంటివన్నీ పెట్టేసుకొని మనం ఇలా డైనింగ్ టేబుల్లో కానీ కిచెన్లో కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అండి.